ప్రైజ్ ద లార్డ్. మార్చి 19వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం సేవిస్తున్న దేవుడు ఆశీర్వదించే దేవుడు, మనలను హెచ్చించే దేవుడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తానని ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నారు. రూతును దేవుడు తగిన కాలమందు ఆశీర్వదించి యేసుక్రీస్తు వారి వంశావళిలో రూతును చేర్చాడు. నిజానికి రూతు మోయాబు స్త్రీ. మోయాబు అనే ప్రాంతం భయంకరమైన పాపముతో నిండిన ప్రాంతం. అలాంటి ప్రాంతానికి చెందినప్పటికీ తాను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, తన అత్తతో చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజానికి దేవునికి నచ్చాయి. యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తా అని తీర్మానం తీసుకుంది. మోడు బారిన రూతు జీవితాన్ని చిగురింపచేసి తగిన కాలమందు వివాహం జరిగించి యేసుక్రీస్తు వారి వంశావళిలో రూతును చేర్చాడు. నీ నిర్ణయాలు, నీ హృదయ ఆలోచనలు దేవునికి అంగీకారంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. కొన్నిసార్లు కొంచెం కొరతొచ్చినా, కొంచెం కష్టం వచ్చినా మన నిజమైన విశ్వాసం బయటపడుతుంది కదా. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావంతో, దీన మనసుతో, విరిగిన నలిగిన హృదయంతో దేవుణ్ణి వేడుకున్నప్పుడు తగిన కాలమందు ఉన్నతమైన స్థానానికి రూతు వలె దేవుడు నిన్ను కూడా చేరుస్తాడు. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.